మరి పోగొట్టచ్చు కదా. ఎందుకు చేయలేదు అంటే నీ వల్ల ధర్మహాని జరగకూడదు, నువ్వు చేసిన తప్పుకు నీకు శిక్ష పడాలి. నా తపస్సు ద్వారా నీ పాపం పోగొట్టేస్తే ఏం చేస్తావు? నువ్వు పాపాలు చేస్తూ ఇంకా పెద్ద పాపాలు చేసి నా దగ్గరికి వచ్చి అన్నయ్య నేను నీ తమ్ముడిని కొంచెం పట్టించుకోకపోతే అలా అంటావు. నేను తమ్ముడిని పట్టించుకోకపోతే అలా అంటాడు ఖచ్చితంగా. ఒకసారి ఒక దుర్మార్గుడికి కొడుకైనా సరే, బావమరదైనా సరే, తమ్ముడైనా సరే, ఎవరికైనా మనం దుర్మార్గుడిని కాపాడే విధానం పెట్టుకున్నాము అంటే వాడు ఇంకా ఎక్కువ కాపాడమని చివరికి 99 తప్పుల నుంచి మనం కాపాడినా 100ది కాపాడలేదని మన చంపేస్తాడు వాడు. ఎందుకంటే వాడిని కాపాడడం అనేది వాడు అలవాటు చేసేవాడికి. నిన్ను ఎవ్వరూ కాపాడరు, నువ్వు దిక్కు లేకుండా పోతావని చెప్పాల్సిందే. వాడు కూడా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, సమస్య లేదు, రామని చెప్పేస్తామంతే. వాడు ఏం వేసుకుంటారు వాళ్ళు. చేసిన కూడా అనుభవిస్తాడంటే కొడుకైతే ఏమిటట, తమ్ముడైతే ఏమిటట, చేసిన కూడా అనుభవించాలి. ఎందుకు వెళ్ళాలి? అన్నగారు కానీ కొడుకు తండ్రి కానీ వెళ్ళకూడదు. అక్కడే ధర్మం పాడవుతుంది. ఈ తండ్రో అన్నగారో వీనికుండే రాజకీయం పలుకుబడంతా ఉపయోగిస్తాడు. అక్కడి నుంచి ఆ ఎస్పీ గారికి వాళ్ళకి ఫోన్లు, వాళ్ళు ఏం చేస్తారు? లేదంటే ట్రాన్స్ఫరు. వ్యవస్థ ఎక్కడ నిర్వీర్యం అవుతుంది? మనుషుల్లో ఉండే స్వార్థం వల్ల. దానికి ఏదో అది మారుద్దాం ఇది మారుద్దాం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తీసి అధ్యక్ష ఏమి మాసికం తీస్తే అద్దెనం చేసి మాసికం ఏం పెట్టినా ఒకటే, మనుషుల మనస్సు మారినంత వరకు. అసలు మార్పు బుద్ధిలో రావాలి. అదిగో ప్రవచనం ద్వారా జరగాలి. ఎప్పుడు జరుగుతుంది? నేను చెబితే జరగదు, మీరు ఆలోచిస్తే జరుగుతుంది. భారతం వినడమే పుణ్యం అనుకుంటే మీ ఇష్టం. వినడం ఎప్పుడూ పుణ్యం కాదు. విన్నదాన్ని మననం చేయాలి, మననం చేసేదాన్ని ఆలోచించుకోవాలి, అన్వయించుకోవాలి, ఆచరించాలి. వినడం అని చెప్పడంలో ఉద్దేశం ఇదే, ఇవన్నీ చేస్తారని. అవి ఏమి చేయకుండా వినడమే పుణ్యం అంటే అర్థం లేదు దానికి. అందుకే ఆయన సంకల్పంలో వచ్చే మరి ఎందుకు నీ వల్ల ధర్మహాని జరగకూడదు. అంతేకాదు సుద్యుమ్నుడు కూడా తన బాధ్యత తాను చేయాలి. రాజు అయినవాడు తన బాధ్యత తాను చేయాలి. అన్ని తపస్సుల వల్ల జరిగిపోతూ ఉంటే రాజు పరిపాలన ఎందుకు? విశ్వామిత్రుడు తన తపస్సు వల్ల తాటకన కాదు 100 మంది తాటకన తాట ఒలిచేయగలడు. దశరథుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? రాజు పరిపాలన, ఆయన ధర్మం ఆయన చేయాలి. ఎరిగిన కుమారులు సమర్థులైన వాళ్ళు ఉండగా తపశ్శక్తి ధారపోయకూడదు. అలాగా తపశ్శక్తి అంటే ప్రతిదానికి ఉపయోగించేది కాదు, తప్పెట్లు కొట్టడానికి కాదు తపశ్శక్తి. అది మహర్షుల యొక్క విద్యా రహస్యం, తపో రహస్యం. ఈ కథ చెప్పి ధర్మరాజుకి ఇప్పుడు చెప్పారు, ఏమయ్యా ఇప్పుడు ఆలోచించి ఒక్కసారి. చేత పరిపాలన చేస్తే పరిపాలన వల్లనే ఆ అనుకున్న శిక్ష అనుకోకుండా మానకుండా విధించడం వలన శుద్ధిమునుడు జ్ఞానాన్ని పొంది తర్వాత మోక్షాన్ని పొందాడే, ఆయనకేం పాపం రాలేదయ్యా అని. నువ్వు కూడా అంతేనయ్యా. రాజు చేయవలసిన పని దండనమయ్యా, ముండనం కాదయ్యా. ముండనం అంటే గుండు గీక్కుని సన్యాసం పుచ్చుకో, అది సన్యాసులు చేసే పని. దండనం చేయవలసిన వాడు ముండనం చేసుకుంటానంటే ఏమిటయ్యా? అంచేత 1/6 వంతు పన్ను తీసుకో, 100కి 100 పాళ్ళు రక్షించు. అలా తీసుకున్న పన్ను తీసుకోవాలి, ఖచ్చితంగా 6వ వంతు పన్ను తీసుకోవాలి, 100కి 100 పాళ్ళు రక్షించు జనాన్ని. పన్ను తీసుకుని కూడా రక్షణ కల్పించకపోతే, ప్రజల ఆస్తులు మింగేస్తే, వసూలు చేసినటువంటి పన్నుని ప్రజల కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం, బంధుమిత్రుల కోసం వినియోగిస్తే, ప్రజలు చేసిన సమస్త పాపాలలో వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, వాళ్ళ జీవితం మొత్తం మీద రాజ్యంలో ఉండే ప్రజలు చేసిన అన్ని రకాల పాపాల్లో 4వ వంతు పరిపాలకుడికి వెళ్ళిపోతుంది. కింద ముఖ్యమంత్రికి, పైన ప్రధానమంత్రికి నమశివాయ ఉన్న విషయం చెప్పా. మనకు అదే అలవాటు. ఖచ్చితంగా ఉంది, మీరు భారతం చదువుకోండి. 6వ వంతు పన్ను వేసి వసూలు చేయాలి. చేసిన దాన్ని ప్రజల కోసమే వినియోగించుకోవాలి. 1 రూపాయి కూడా నాయకుడు తీసుకోకూడదు అందులో, అది ప్రజల ధనం. అలా తీసుకున్న ధనాన్ని సద్వినియోగం చేయకుండా ప్రజల్ని మోసం చేస్తే, ప్రజలు చేసిన రకరకాల పాపాలు అంటే చూడండి, వాళ్ళ కుటుంబంలో ఏదో తండ్రిని తిట్టడమో, తల్లిని కొట్టడమో, ఇలాంటి చిన్న చిన్న పాపాలు సహా మొత్తం పాపాల్లో అది ఒక 100 కేజీల పాపం ప్రజలందరూ కలిపి చేశారనుకోండి. ఉదాహరణకి 25 కేజీల పాపం రాజుకు వచ్చేస్తుంది. రాజ్యాంతే నరకం ధ్రువం అంటే ఇది. పరిపాలించే రాజ్యంలో సక్రమంగా పనులు నడవకపోతే రాజుది బాధ్యత. అంటే దండనీతి ఖచ్చితంగా ఉండాలి. క్షమాగుణం రాజుకు పనికిరాదు, ఏదో కొన్ని అత్యవసర సందర్భాల్లో తప్ప. ఇక్కడ సుద్యుమ్నుడి కథ ద్వారా మనకి వ్యక్తమైపోయింది. అందుకనే ఓ ధర్మరాజా అని వ్యాసుడు ఇప్పుడు కల్పించుకుని మళ్ళీ చెబుతున్నాడు స్పష్టంగా. క్రమముననైన శత్రువుల క్రందుననైనను చావజేత ధర్మము. శత్రువులను చంపి తీరాలయ్యా, తప్పదు. క్రమముననైన శత్రువుల కందుననైనను చావజేత ధర్మము. విన పాపకర్ములగు రాజులతో తగ సంధిసేత దోషము. పాపకర్ములగు రాజులతో తగ సంధిసేత దోషము. విభుడు ఉర్వియమ్ముకొని సంగరమును తొలగింపగూడుని.
విభుడు ఉర్వి ఎమ్ముకొని సంగరము తొలగింపగూడునే సమరజితావని భరణశాలిత బోలునే ఉండు ధర్మముల్ ధర్మరాజా సమరజితావని భరణశాలిత బోలునే ఉండు ధర్మముల్ క్రమముననైనా క్షాత్రవుల క్రందుననైనను చావజేత ధర్మము నువ్వు క్రమంగా చంపినా లేదు అంటే ద్వంద్వ యుద్ధంలో క్రమంగా అంటే అక్కడ అర్థం క్రందుననైన సందడి కయ్యంలో కొన్ని లక్షల మంది సైనికులతో కలిసి వెళ్ళి మహాయుద్ధంలో చంపిన ఇప్పుడు జరిగింది అది అందులో మళ్ళీ ద్వంద్వ యుద్ధాలు కూడా జరిగాయిగా అంచేత ఒకరితో ఒకరు పోరాడుతూ క్రమంగానైనా సరే ఒక పద్ధతిలో అయినా సరే లేదు సందడి కయ్యంలోనైనా సరే మూకమ్మడి యుద్ధంలోనైనా సరే మొత్తం మీద శత్రువుల్ని చంపి తీరా లేకపోతే రాజ్య పరిపాలన నడవదు విన పాపకర్ములకు రాజులతో తగ సంధిచేత దోషము పాకిస్తాన్ గురించి స్పష్టంగా చెప్పాడు భారతంలో పాపకర్ములా కదా రోజుకు 4 సార్లు కాల్పుల ఉల్లంఘన చొచ్చుకొచ్చి మన సైనికుల్ని చంపేస్తారా కల్నల్ సంకల్ప కుమార్ కల్నల్ కావలసిన వాడు కాటిలో కలిసిపోయాడా బుద్ధి చెప్పొద్దండి వీళ్ళతో మళ్ళీ సంధుల చర్చల కరచాలనమా నా తలకాయ చాలనం దేనికి ఇది అంచేత పాకిస్తాన్ లాంటి రాజ్యాలతో మనం చర్చలు అన్నీ బంద్ చేసి మొత్తం వేసిపారేయవలసిందే అవసరమైనటువంటి ఆయుధాలన్నీ ప్రయోగించాల్సిందే జాతి మొత్తం ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడవలసిందే యుద్ధం వస్తే ఎటువంటి విమర్శలు ప్రతిపక్షాలు కూడా చేయకూడదు పాకిస్తాన్కి బుద్ధి చెప్పి తీరాల్సిందే పక్కలో అడిగారు కదా అని పక్కలో పడుకొనిస్తే ఏదో చేశారని చెప్పేసి మొత్తం పక్కంతా లాక్కున్నారట కాసేపు పడుకుంటానంటే ఫోన్లే ఏదో బాధితుడు వచ్చాడు కదా పక్కన పడుకోయాడు మొత్తం మంచం లాగేశాడు ఏదో తలదాచుకుందుకు చోటిస్తే మొత్తం స్థలం అంతా ఆక్రమించారని అడిగారు కదా అని రాజ్యం ఇస్తే అప్పుడు 60 ఏళ్ళైనా తగాదాలు తెమలవు ఎంతకాలం అండి ఇది పరిగెట్టుకుని తీవ్రవాదులను తయారు చేసి ఇక్కడికి పంపిస్తారా కంచె దాటి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ స్వర్గం నరకానికి పంపాల్సిందే వాళ్ళతో సంతుల పనికే స్పష్టంగా చెబుతోంది భారతం తగ సంధి చేత దోషము విభుడు ఉర్వి ఎమ్ముకొని సంగరము తొలగింపకూడని జరిగింది సరిగ్గా నెహ్రూ పరిపాలించే కాలంలో నాకేం మొహమాటలా చరిత్ర పరిశీలించుకోండి నెహ్రూ వల్ల ఎంత అన్యాయం జరిగిందో ఆయన ఆలోచన విధానం వల్ల వ్యక్తుల మీద మనకు కోపం లేదు కాశ్మీర్ సగం భాగాన్ని వాళ్ళు ఆక్రమించేస్తే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే ఇప్పటికుంది అది లేదండి వాళ్ళ మీద యుద్ధం చేసినా సరే మనం దాన్ని తీసుకోవాలని వాజ్పేయి ప్రతిపక్ష నాయకుడుగా జనసంఘ నాయకుడుగా సభలో నిలబడి అడిగితే ఊరుకోవయా ఆ మాటికి లేస్తావు అక్కడేం పండదులే ఏ పోతే ఇదండి నెహ్రూ మాట్లాడిన మాట రికార్డులు తిరగేసుకోండి అక్కడేం పండదులే పోతే ఏమన్నాడు ఆయన వెంటనే వాజ్పేయి చురకలేయడం ఆయనకు బాగా అలవాటు కాబట్టి వ్యంగ్యంగా అక్కడేం పండదా అందుకని పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేస్తావా నీ నెత్తి మీద కూడా ఏం పండట్లా నీ నెత్తి తలకాయ ఇచ్చేయమన్నాడు ఆయనకు బట్టదల నీ నెత్తి మీద కూడా ఏం పండట్లా నీ తలకాయ ఇచ్చేయి ఎందుకంటే ఈ నెహ్రూ తలకాయలో ఉండే ఆలోచనల వల్లే కాశ్మీర్ సమస్య వచ్చింది ఆ రోజు పటేల్కి అప్పగించి ఉంటే శుభ్రంగా హైదరాబాద్ ఎలా ఉండదో కాశ్మీర్ అలా ఉండేది.